కార్పొరేట్ చైర్మన్లు, మహిళా సంఘాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ బ్లాక్ అధ్యక్షులు అందరూ కూడా సుమారు పెద్ద ఎత్తున 1000 మందితోటి ఈ నిరసన బంద్ కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలంతా కూడా మోడీని గద్ద దించి మా రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలియజేస్తూ దీనికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పట్ల మోడీ మొండి వైఖరి నశించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బీసీ బిడ్డల నోటిగాడి బుక్క గుంజుకున్నటువంటి మోడీ గారి వైఖరి నశించాలని చెప్పి ఇలా తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చి ఎక్కడికక్కడ మోడీ గారి నిరంకుశ పాలనను ఎదిరించుకుంటూ ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి సుమారు 4000 కిలోమీటర్లు నడిచి ప్రజల ఆర్థిక, రాజకీయ, ఉపాధికి సంబంధించినటువంటి మేమెంతో మాకంత వాటా రావాలని చెప్పి ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఇవాళ బీసీలకు ఇప్పటికే న్యాయం జరిగేది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇవాళ భారతదేశానికి తెలంగాణ రోల్ మోడల్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తొలుతగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో చట్టం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి ఇవాళ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎలక్షన్లకు పోయి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ ఇలా ఇక్కడ గల్లీలో కుస్తీ చేసి ఢిల్లీలో దోస్తాం చేసి ఇవాళ తెలంగాణ ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ అందరు కలిసి 8 సీట్లు పార్లమెంట్ ఇచ్చి అసెంబ్లీ 8 సీట్లు ఇస్తే దత్తన్న లెక్క కనీసం కేంద్రాన్ని ఒప్పించలేక, మోడీని ఒప్పించలేక ఇలా దత్తమ్మ పాత్ర చేసినటువంటి బీజేపీ నాయకులకు బుద్ధి రావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధం మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీలను కలుపుకొని తప్పకుండా 42% రిజర్వేషన్ సాధించినాకనే ఎలక్షన్లకు పోతామని చెప్పి మా ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం చట్టసభల్లో చట్టం చేసి బీసీల కోసం కొట్లాడుతుంటే ఇలా కేంద్రం ముఖాలు అట్టుకుంటుంది. ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీసీల నోటికాడి ముద్ద గుంజుకొని ఇలా కేంద్రం రాష్ట్రాన్ని చిన్నపు చూసి రాష్ట్రానికి రావాల్సిన అన్ని విధాల వాటలు కూడా రాకుండా చేస్తుంది. కాబట్టి కేంద్రం నుండి వైఖరి పట్ల ఇలా పెద్ద ఎత్తున తెలంగాణ బంద్ పిలిపించారు. దానికి ఆలయ నియోజకంలో జిల్లా అధ్యక్షులు, ఇలా కార్పొరేట్ చైర్మన్లు, మహిళా సంఘాలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ బ్లాక్ అధ్యక్షులు అందరూ కూడా సుమారు పెద్ద ఎత్తున 1000 మందితోటి ఈ నిరసన బంద్ కార్యక్రమం చేపట్టాం. రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలంతా కూడా మోడీని గద్ద దించి మా రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలియజేస్తూ దీనికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.